స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలిసికట్టుగా పనిచేద్దాం, జూబ్లీహిల్స్ అభ్యర్థిని గెలిపిద్దాం, మంత్రి పొన్నం. ఈ నెల 14న రాష్ట్ర బంద్కు బీసీ సంఘాలు పిలుపు. బీసీ రిజర్వేషన్ల అంశంలో స్టే ఇవ్వడంపై నిరసనకు దిగాలని నిర్ణయం. ఎంపీ బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య వెల్లడి. బంజారాహిల్స్లో 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జా, ఆక్రమణలను తొలగించిన హైడ్రా. విశాఖలో ముగిసిన ఏపీ మాజీ సీఎం జగన్ పర్యటన. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన జగన్. రాష్ట్రంలో 13 మెడికల్ కళాశాలల నిర్మాణం పనులు 20% కూడా పూర్తి కాలేదు. జగన్పై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఫైర్. ప్రైవేటుకు ట్రిపుల్-పీకి తేడా తెలియని మాజీ ముఖ్యమంత్రి జగన్. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఎద్దేవా. నల్గొండ జిల్లా పెద్ద అడిసర్లపల్లి మండలం పలుగుతండాకు చెందినటువంటి ఫైనాన్షియర్ బాలాజీ నాయక్ అమాయక గిరిజనులలో అధిక వడ్డీ ఆశను ఆసరాగా ఏజెంట్ వ్యవస్థ ద్వారా చేసుకుని దాదాపు 500 కోట్ల రూపాయలు పోగేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక పిఏపల్లి మండలం వద్దిపట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని పలుగుతండాలో అధిక వడ్డీ ఆశ చూపి మోసపోయిన బాధితులతో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే తండాకు చెందిన మరో వ్యక్తి గురువారం ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటంతో బాధితులంతా ఇంటి మీద దాడి చేసి తగలబెట్టిన సంగతి తెలిసిందే. అమ్మా అంత ధైర్యం ఉంది వాళ్ళకి. నేను చేసిన వీడియో కాండుగానే పోడ్రే తీయాలని అన్ని చూడాలని పడవచ్చురు. साईराम साईराम కొడుకులే దాన్ని అనిపిస్తాను లేదు 20
ఇవ్వాలిస్తా రేపిస్తా ఫోన్ తీసి చెప్పాలి లంచ కొడుకు నువ్వు డబ్బులు తీసుకెళ్ళావు అదే వాలంటీర్కి ఇస్తా అని చెప్పాలి. ఎవరికి నీకు ఇస్తా. ఈ నెల 14న రాష్ట్ర బంద్కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. బీసీ రిజర్వేషన్ల అంశంలో స్టే ఇవ్వడంపై నిరసనకు దిగాలని నిర్ణయం తీసుకున్నామని ఎంపీ బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య అన్నారు. ఓకేనా సంబంధించింది అడ్డుకుంటున్న వారు ఎవరని చెప్పండి. అందరూ రిజర్వేషన్ వ్యతిరేకులు అనుకుంటున్నారు అంటే మేము ఊహించలేకపోతున్నాం. మీరే చెప్పాలి. మొదలు కేసు వేసినప్పుడు ఖబర్దార్ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా, ఖబర్దార్ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా, స్థానిక సంస్థలు ఈ నెల 14 విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. వర్ధిల్లాలి టైగర్ ఆర్ కృష్ణ నాయకత్వం, బీసీ కులాల ఐక్యత. సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో నరేంద్ర మోడీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని 15 రోజులు నిర్వహించే సేవా కార్యక్రమాలలో భాగంగా చివరి రోజు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సేవా పక్షం పేరుతో ప్రతిష్టాత్మక వ్యక్తుల సత్కార కార్యక్రమం నిర్వహించారు. గారు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్రం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇప్పటికీ తననే నిలువెత్తు నిదర్శనంగా చూస్తూ ఉండటం అయితే చాలా గొప్ప విషయం. జయప్రద గారికి గట్టిగా చెప్పట్లండి. మెదక్ జిల్లా 28 రోజులుగా జలదిగ్బంధంలోనే ఏడుపాయల ఆలయం ఉంది. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. नमस्करोमि वनदुर्गा भवानी माता की जय।
సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని టమాటాల లోడ్తో వెళ్తున్న బొలెరో వాహనాన్ని డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. దీంతో బొలెరోలోని టమాటాలు రోడ్డు పాలయ్యాయి. వాహనదారులు ఎగబడి టమాటాలను ఎత్తుకెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్కంపాడు మండలం సారపాక మూల మలుపు వద్ద 2 ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. భద్రాచలం డిపో, కొత్తగూడెం డిపోలకు చెందినవి 2 బస్సులకు జరిగినటువంటి ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. గాయాలైన క్షతగాత్రులను 108లో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెట్లు కూడా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట శివార్లోని క్షుద్ర పూజలు కలకలం రేపాయి. సిద్దిపేట జిల్లా సిరిసిల్ల జిల్లా సరిహద్దుల్లోని చౌరస్తా వద్ద కుంకుమ కలిపిన అన్నం, నిమ్మకాయలు గుర్తు తెలియని దుండగులు పెట్టారు. దాంతో ఇరు జిల్లాల్లోని 2 గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నాయి. బంజారాహిల్స్లో 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలోని ఆక్రమణలను తొలగించింది హైడ్రా.
నంబూరు గాజుల రామారం మహాదేవపురంలోని పార్క్ స్థలం సర్వే నంబర్ 329/10లో గల 14,000 గజాల ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా ప్లాట్స్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న కబ్జాదారులపై హైడ్రా కొరడా జులిపించింది. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు 14,000 గజాల పార్క్ స్థలానికి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. జోర్దాన్లోని చిక్కుకున్నటువంటి గల్ఫ్ కార్మికులను వెంటనే స్వదేశానికి తీసుకురావాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఉపాధి కోసం వెళ్లి జోర్దాన్లో చిక్కుకున్న 12 మంది వలస కార్మికులు ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా గల్ఫ్ బాధితులకు భరోసా ఇవ్వాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తూ ఉండటం సిగ్గుచేటు. నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికులు దేశం కాని దేశంలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని అంటూ బాధితుల వీడియో మీడియా పోస్ట్ చేశారు హరీష్ రావు. ఇవ్వడానికి వచ్చినాం సార్. పోయిన సంవత్సరంలో 2024లో 9వ నెల 25వ తారీఖు వచ్చినాం సార్. బొంబాయి నుంచి వచ్చినాం. అంటే ఎంట్రీలో చెప్తారు సార్ మాకు 6 నెలలకు రావచ్చు, 7 నెలలకు రావచ్చు, అగరు ఏమన్నా ఎమర్జెన్సీలు ఉంటే మాట. సరే అదే మాకు ఎమర్జెన్సీ వదిలినా కూడా 5 నెలలకు వచ్చినాక 6 నెలలకు మా బాబు చనిపోయిండు. ఆయన కంపెనీ దగ్గరకు అయితే పంపలేదు సార్. అయితే సంవత్సరం గడిపాకనే పోవచ్చు అన్నారు సార్. అందువల్ల సంవత్సరం గడిపాక పోతామని 2 నెలల ముందు చెప్పమన్నారు సార్. 2 నెలల ముందు సంది కూడా డ్యూటీ పోకుండా వచ్చి కంపెనీకి ఆఫీస్కి చెప్పినాం. చెప్తే ఎవరు కూడా కేర్ చేయలేదు. సరే మేము పంపిస్తాం, మెయిల్ చేస్తాం, అది ఇది అన్నారు సార్. అయినా వీసా పూర్తి అయ్యాక ఆ 2 నెలలు కూడా గడిపాక కూడా పోయినాం. పోతే కూడా లేదు ఎంఎస్కేప్ కొర్రి, మీకు ఫైన్ కట్టి కొర్రి అని చెప్పి ఇదే అన్నారు సార్. అయితే మా వాళ్ళ ఫైన్ కాదు, ఆల్రెడీ వేరే కంపెనీలలో పోతుర్రు, ఫైన్ లేకుండానే పోతుర్రు సార్. ఇక్కడ జోడన్లో మస్తు కంపెనీలు ఉన్నాయి, క్లాసిక్, జియా, వేరే కంపెనీలు. మన వాళ్ళు గుర్తున్న వాళ్ళు ఉన్నారు, 6 నెలలకు పోయిన వాళ్ళు ఉన్నారు, 7 నెలలకు పోయిన వాళ్ళు ఉన్నారు. మీరు 2 ఏళ్ళు చేసేదాకా నడవది, చేయకపోతే 1,50,000 కట్టు, 2 లక్షలు కట్టు అని చెప్పి మమ్మల్ని సతాయిస్తున్నారు సార్. దయచేసి మమ్మల్ని జర సహకరించే పని చేయండి సార్. మేము అదే ప్రకారంగా మళ్ళీ ఇండిఎంఎస్కి కూడా ఇక్కడ ఫోన్లు చేసాం సార్. ఫోన్లు చేస్తే కూడా వాళ్ళు కూడా ఏం సహకరించడం లేదు సార్. చెప్పంగా 15 రోజులకు వచ్చారు సార్. వచ్చి సరే అని రాసుకపోయి పని అవుతుంది, పర్లేదు, మేము చేస్తాము అని చెప్పిపోయారు సార్. ఇప్పుడు లాస్ట్కి వస్తే ఏమంటారు అంటే మీరు ఫైన్ కట్టే పోవాలి, మాకేం తెలియదు, మాతో అయితే లేదని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసారు సార్. ఈ రోజు ఇక ఇంతవరకు జరిగింది. మన గవర్నమెంట్ మనకు సహకరిస్తలేదు, మిమ్మల్ని ఫైన్ కట్టే ఇవ్వమంటారు అని చెప్పి అంటారు. మన కంపెనీ వాళ్ళు, ఎంఎస్ వాళ్ళు చేసిన నాటకం అవుతుంది సార్. మా డౌట్ అయితే ఇది పక్కా మాట. ఎందుకంటే వేరే కంపెనీలో ఇదే జోడాన్లా వేరే కంపెనీలో 6 నెలలకు, ఏడాదికి ఎవరైనా పోయినరు. ఇది ఎందరితోనో ఇన్నము మాట, ఇది వాస్తవంగా ఉన్నది సార్. వీళ్ళు కూడా బొమ్మని చెప్పారు, కాకపోతే ఇప్పుడు అబద్ధం ఆడి మాకు తెలియదు అంటారు సార్. జర దయచేసి మమ్మల్ని ఇంటికి తెచ్చే పరిస్థితి చేయండి సార్. ఇంటికాడ ప్రాబ్లాలు ఉంటే వస్తున్నాం సార్. ఇక్కడ సౌకర్యాలు ఏవి మంచిగా లేకున్నా కూడా చేసి భరించినాం సార్. మధ్యాహ్నం అన్నం పెడతారు, ఇంత దప్పకడంత వస్తుంది, 5 ఏళ్ళ 6 ఏళ్ళ పిల్లలు తింటారు సార్. అది కూడా అన్నం మిన్న కూర వస్తారు, నానిపోయి ఉంటుంది. 2 గంటల తర్వాత తింటాం. 12 గంటలకు పార్సల్ చేస్తే 2:30కు అన్నం ఇస్తారు సార్. ఆ నానిన అన్నం తిన్నా కూడా ఎట్లయినా భరిస్తామని ఈ సంవత్సరం చేసినాము, గడిపినాం సార్. దయచేసి జర మాకు సహకరించి ఎవరు కానీ మాకు ఇంటికి తెచ్చే పని చేయాలి సార్. ఇంటికాడ పరిస్థితులు బాగాలేక వస్తుంటున్నాం సార్. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ ప్రకటించారు. దీనికోసం కులగణన కూడా పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి జీవో ఇచ్చారు. బీసీలకు న్యాయం చేయాలి అని స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించడానికి నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ తీర్మానంతో గవర్నర్కు కూడా పంపడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇవ్వడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుందన్నారు. కూడా కట్టుబడి ఉంది. ఏదైతే ఈ కార్యక్రమాన్ని గురించి మరియు మన నియోజకవర్గ అభివృద్ధి గురించి కూడా రేపు % ఉండగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని మన తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల కంటే ముందు కామారెడ్డిలో డిక్లరేషన్లో భాగంగా 6 గ్యారెంటీలు కానీ, రైతులకు ఇచ్చిన మరి రుణమాఫీ గురించి కానీ, బీసీలకి 42% రిజర్వేషన్ కల్పనలో భాగంగా మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చిత్తశుద్ధితోటి ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులందరూ కూడా తెలంగాణ
రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు లెక్క తేల్చాలని చెప్పేసి కులగణన కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు కులగణన కూడా చేయడం జరిగింది. ఆ కులగణన కూడా మరి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్గా ఉండి బీసీలుగా లెక్క తేల్చాలని చెప్పేసి ఏదైతే భావించిందో దానికి అనుగుణంగా లెక్క తేల్చింది. 57.6%గా బీసీలు ఉన్నారని చెప్పేసి లెక్కలు కూడా మొత్తం కూడా పత్రికా ప్రకటన ద్వారా ఎవరెవరు వాటా ఎంత ఉన్నదని చెప్పేసి తెలంగాణ కులగణనలో బయటకు వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మరి ఢిల్లీ వెళ్ళి కూడా మరి బీసీలు 42 రిజర్వేషన్ కోసం కొట్లాడటం జరిగింది. ఈ కులగణన చేయాలని చెప్పేసి డిమాండ్ రాహుల్ గాంధీ గారు భారతదేశం అన్ని రాష్ట్రాల్లో కులగణన చేయాలని చెప్పేసి వాదన తీసుకెళ్తే మరి దానికి బీజేపీ ప్రభుత్వం మరి వాళ్ళు కులగణనని జనగణనతో పాటు కులగణన చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా. రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డితో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. అందరు బ్యాక్ బ్యాక్ అన్న జరిగే అడ్డం ఉన్నాడన్న వస్తుండే జరిగా మీరు అన్యాయం చేస్తారు సార్ మాకు. అందరూ మీరేమి ఎంత జరగండి అన్న ఉండే అన్న పోనీ కదా ఏమైంది పోతారంట ఏం చేస్తారు. విశాఖలో ఏపీ మాజీ సీఎం జగన్ పర్యటన ముగిసింది. నర్సీపట్నం పర్యటన అనంతరం విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను జగన్ పరామర్శించారు. కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో జాండీస్తో 2 బాలికలు మృతి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మండిపడ్డారు. గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా గాలి కొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ తరపున వారికి 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మేడం మీరు అట్లేండి మేడం. రాష్ట్రంలో 13 మెడికల్ కళాశాలల నిర్మాణ పనులు 20% కూడా పూర్తి కాలేదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలను పూర్తి చేయలేదని జగన్ భావించాడని పేర్కొన్నారు. ట్రిపుల్ విధానం కొత్తదేమీ కాదని 2014 నుంచి 19 టీడీపీ ప్రభుత్వంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజీ అభివృద్ధి కోసం ట్రిపుల్ పద్ధతిలో అపోలోకు ఇచ్చారన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్లోని ట్రిపుల్ విధానం అందుబాటులో ఉందన్నారు. 2,59,000 కోట్ల అప్పు నుంచి దాదాపు 10 లక్షల వరకు తీసుకుపోయి ఈరోజు సంవత్సరానికి 1,00,000 కోట్లు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి రాష్ట్రానికి తీసుకొచ్చాం. దాని ఏ విధంగా ఇంట్రెస్ట్లు తగ్గించుకున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంట్రెస్ట్ తగ్గించారు. అప్పుడు ఎక్కడ అప్పు దొరికితే 10%, 11%, 11.5% ఇచ్చి తెచ్చుకున్నారు. ఇప్పుడు దాని 7%, 8% తగ్గించుకునే కార్యక్రమంలో తెస్తున్నారు. లో కాస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చుకుంటున్నారు. అలాగే ఈ విధంగా ప్రైవేటు పార్ట్నర్షిప్లో ఇప్పుడు నేషనల్ హైవేస్ అంతా కూడా పీపీపీలో పిలుస్తున్నారు. అంటే ఇంకా అది వాళ్ళకైనా
30 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ గవర్నమెంట్కి వస్తుంది. గవర్నమెంట్ పాత్ర కొంత, ప్రైవేట్ పాత్ర. ఇప్పుడు ఎయిర్పోర్టు మనకు భోగాపురంలో పీపీపీలో కదా పిలిచింది, ఢిల్లీ ఎయిర్పోర్టు, బాంబే ఎయిర్పోర్టు పీపీపీలో కదా పిలిచింది. ఎన్ని టైప్ ఆఫ్ యాక్టివిటీస్ పీపీపీలో పిలుస్తున్నారు భారతదేశంలో. డిఫెన్స్ ప్రొడక్షన్ కూడా పీపీపీలో చేస్తున్నారు. ఇది మెరుగైన ప్రభుత్వం, మెరుగైన మెడికల్ విద్యా విధానంలో మార్పులు తీసుకొని రావడానికి కారణం ఈ కాలేజీలో ఆ విధంగానే ఎందుకు చేయట్లా? ఈ మెడికల్ కాలేజీ టెండర్లు అన్ని ఒకసారి టెండర్లు పిలిచేసి నాబార్డు నుంచి లోన్ తెచ్చుకొని ఆ డబ్బులు డైవర్ట్ చేసి ఆ లోన్ తెచ్చుకున్న డబ్బులు నువ్వు టెండర్ల ద్వారా కమిషన్లు తీసుకొని ఈరోజు ఇవన్నీ మాట్లాడుతున్నామంటే కొంచెమన్నా ఇవన్నీ కూడా మనం మాట్లాడితే దానికి కౌంటర్గా ఇవన్నీ రికార్డు తీసుకొని వచ్చి చెప్తారని చెప్పేసి చెప్పడం మాకు తెలియదా? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రైవేటుకు త్రిబుల్-పీకి తేడా తెలియదని, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కావటం లేదని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలోని 17 మెడికల్ కాలేజీలకు జగన్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తెలపాలని డిమాండ్ చేశారు. త్రిబుల్-పీ వల్ల నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని, పేద విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. 33 సంవత్సరాల తర్వాత యథావిధిగా కాలేజీలు అన్ని ప్రభుత్వం చేతికి వస్తాయన్నారు. రాష్ట్ర ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన సాగుతుందని రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ప్రజలకు అనుకూలంగా రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ ఒక పక్క సంక్షేమము, మరో పక్క అభివృద్ధితో వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు కానీ అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రం నెలకొని ఉంది. గత 5 సంవత్సరాల్లో ఏదైతే కోల్పోయామో అవన్నీ కూడా ఇవాళ దక్కుతున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇంకొక 15 సంవత్సరాల పాటు ఉండాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం ఉండాలి. గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు అన్నిటి కూడా ఇప్పుడిప్పుడే కవర్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా 15 సంవత్సరాల పాటు ఉండాలి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరి కోరిక. ఇకపోతే మీరందరూ చూస్తూ ఉన్నారు, ఒక 2-3 రోజుల నుంచి, ఒక నెల నుంచి కూడా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చాం. అదేదో ప్రైవేటు పరం అయిపోతున్నాయని మీ అందరికీ చెప్తా ఉన్నాం. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అవ్వట్లేదు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.